ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 13వ అధ్యాయం 1వ వచనం నుండి 12 వచనాలు ధ్యానించుకుందాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. నీతిమంతుని కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకడి ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము